అమ్మో భయమేందన్నా ఇంటి వదిలి బాగున్నావు. ఏమైందిరా? ఇది పెట్టు, ఇలా పెట్టు. నాచో 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 నాచో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాకీ ప్రాజెక్ట్స్. ఈ రోజు అయితే కుక్క వీడియో పిల్లల వీడియో గైస్. ఈ కుక్కకి కుక్క పిల్లలు పుట్టినట దసరా రోజు, అందుకే కుక్క పిల్లలు చూపిద్దామని కొంచెం బ్లాగ్ తీస్తున్నాం. పోరమా మీ ఇంటికి? ఏమంటావు పోరమా? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. కుక్క పిల్లకి దెబ్బ తాకింది. కొట్టినాయి కొట్టాయి. అజ్జో ఒక్కొక్కసారి పోదాంపా. కుక్కనైతే ఒక అంటలేదు, అవి పోదాం అంటుంది. చాలు ఇక మా కుక్క పిల్లలు అయితే పాలు అవుతున్నాయి ఇప్పుడైతే. చూడండి గైస్, ఈ కుక్క పిల్ల చూడండి ఎంత క్యూట్ గా ఉంటుందో. నేను ఎత్తుకున్నా, సేమ్ తల్లి తీరు పిల్ల, సేమ్ జుట్టు బై జుట్టు కలర్. ఇగో తల్లికి ఇలా బొట్టు ఉన్నది, దాని పిల్లలకు కూడా గిలా బొట్టు ఉన్నది గైస్. తల్లికి చూపిరా ఏమవుతుంది చూడే ఇక్కడ ఉంది గైస్. లక్కన బిట్టన్న వచ్చేసారు చూడండి. కుక్క పిల్లని ఇట్లా ఎత్తుకున్నారు. ఆ తల్లి వచ్చేసింది. జై బజరంగబలి. ఓ ఒకటే పిల్ల ఉన్నది. జై బజరంగబలి. ఓ ఒకటే పిల్ల ఉన్నది. ఇది పట్టుకోన్నా, ఇది పట్టుకోన్నా. భయమవుతుందన్నా, అబ్బా భయమవుతుందన్నా, అబ్బా. ఎందుకురా? ఏమైందిరా మీకు? ఏమైందిరా? ఏమేదిరా? ఏమేదిరా? అమ్మో భయమేందన్నా, భయమైంది. దాన్ని అడుకుంటే ఇప్పుడు గిల్లకాయ దుంగుతాను భయం అవుతుంది. బైగన్ గైస్, ఇగో ప్యాసగాడట దసరా రోజు పిల్లలు పుట్టినాయి, కానీ వీడు చూడలే. అక్కడ కుక్కున్నది కాబట్టి వీడు భయపడతాడు కాబట్టి పిల్లలని చూపించలే. అది నేను మొన్న చూసిన, కానీ వీడు కుక్కు ఉంటుందని భయపడి రాలే. ఇవాళ చూస్తున్నట వీడు. ఏంద్రా? అవును గైస్, నాకు దసరా రోజు పిల్లలు కూడా నాకు గింత బీతలేదు, మా ఈరోజు వచ్చి చూస్తే తెలిసింది. గైస్, ఈ బిట్టన్న ఏమంటుండు అన్నది ఆయనకే అర్థం కాదు. ఆ కుక్కన తల్లట నక్క లెక్కున్నదట. నక్క కుక్క పిల్లలు ఎందుకు పుడతాయన్న? నక్క పిల్లలే పుట్టాలి గాని అది కూడా కరెక్ట్ కదా సార్. చెప్పరా, సమాధానం చెప్పరా. నక్క లెక్కలు ఉన్నాయా కుక్క పిల్లలు కూడా? ఈ నక్క లెక్క ఉన్నాయా? అంటే చిన్నప్పుడు అట్లే ఉండే నక్క అయితే. ఏంటి బాబా అన్న? ఇంకోసారి చిన్నప్పుడు అట్లే ఉండే నక్క అయితే. చిన్నప్పుడు కుక్క పిల్లలు ఎక్కడ ఉంది, ఇప్పుడు నక్క చూసినావా? నక్కనా
ఇదేంటైతే అరే నీ అబ్బా గాయస్ ఇప్పుడు మన కోసం మదన్ అయితే ఒక సర్కస్ చేస్తుండు మన సబ్స్క్రైబర్స్ కోసం. అది ఏం సర్కస్ బాచిగా ఆడు చెప్తాడు. కుక్క సర్కస్ చేసి చూపిస్తాడు చూడండి, ఫుట్బాల్ ఆడినట్టు. ఫస్ట్ టైం కుక్క పిల్ల నాచో ఇది పెట్టు, ఇలా పెట్టు. నాచో 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 నాచో. నెక్స్ట్ సెల్యూట్ పెట్టు. అది చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టండి. మీరు చదువుకుంటారా? చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఏడుతున్నా ఒక్క కుక్క పిల్ల ఉంటుంది. కుక్క పిల్ల అట్టుపోయి ఇట్టుపోయి అట్టుపోతుంది. అట్టుపోతే పెద్ద కుక్క పిల్ల గింకల ఉంటది. ఒక గింకలు అక్కడ ఉంటాయా ఊబి ఉంటది. ఒక ఊబి ఉంటాయి, చిన్న ఊబి ఉంటాయి. నీ పిన్న కన్నా పిన్న, నీ పిన్న కన్నా పిన్న పిల్ల పిల్ల ఉండదు ఉండదు. ఇడ్డు వదిలి బాగున్నావు. ఇగో మా బాబాయ్ 2 కుక్క పిల్లలు తెచ్చిండు గైస్. అది ల్యాబ్ కుక్క 2 తెచ్చిండు. గింత పొడుగు అయితే తెల్లే కాదు, ఒక తెల్లది ఇంకోటి బ్రౌన్ కలర్ది. ఒక దాని పేరేమో సింహం, ఇంకో దాని పేరేమో టైగర్. ఒక దాని పేరేమో సింహం, ఇంకో దాని పేరేమో టైగర్. తెల్ల దాని పేరేమో టైగర్. ఆ టైగర్కి మా పెద్దబాబు చికెన్ తినిపించిండు. గింత ఉంటుంది అన్న చిన్న పిల్ల. దాన్ని చికెన్ పెట్టిండు. తిన్నది. తెల్లారికి దానికి ఏమో జ్వరం వచ్చినట్టు అయింది. మొత్తం కక్కుకున్నది మొత్తం. అది దానికి ఇంజక్షన్లు తెచ్చిండు, పైసలు పెట్టి అన్ని తెచ్చిండు. లాస్ట్కు ఏడుకొండలవాడ ఎంకన్నవాడ గోవింద ఇంకోటి దాని ఆరెంజ్ కలర్ కుక్క. ఇక తెల్లది ఉందిగా, దాని రూపం దాని ఆత్మ ఈ ఆరెంజ్ కలర్ దాని కుక్క మీద సోకింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది ఇంత ఎత్తయింది, ఇంత పెద్ద అయింది. అది మీరంతా ఇంత పెద్ద అయింది, అంత పెద్ద అవుతుంది అట అది. అవునా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. మా మధు బాబాయ్ ఇగో ఈ గ్లౌజులు తెచ్చిండు, ట్యూబ్ తెచ్చిండు. ఇప్పుడు మా నా చదివి డాక్టర్ అవుతాడు. నాకేమన్నా జ్వరం వస్తే ఫ్రీగా ఆపరేషన్ చేయాలని ఇక కుక్క పిల్లలకి ఇట్లా ఆపరేషన్ చేస్తాడు. ఇక చూడండి ట్యూబ్ గిట్లా తెచ్చుకున్నాడు అప్పుడే. ఇక చూడండి గ్లౌజ్ ఎందుకు తెచ్చిందా? ఇగో ఇక్కడ దీనికి ఇట్లా చుక్కలు అవుతున్నాయి. ఇట్లా ఇగో దీనికి అలాగే ఇక్కడ పాయల కాడ ఇట్లా ఎర్రగా అవుతున్నాయి. అందుకే గైస్ ఇదంట కొరుక్కున్నాడంట ఈ పాయలకు. అందుకే ట్యూబ్ పెడతాడట. కుక్కకైతే ట్యూబ్ పెడుతుందంట. దానికట అది మండుతుందంట. దానికి మండుతుందట. ఆ ట్యూబ్ పెడుతుంది, అది ఎట్లా పోతుందో చూడండి. దానికి ఆ పాయల కాడ ఏమో అయిందంట. అందుకే ట్యూబ్ పెడుతుండు గంత కష్టపడి. అది మీకు ఇట్లా కుక్కలు ఉంటే గట్లాంటి ట్యూబ్ తెచ్చుకొని గట్ల అయితే మీరు ట్యూబ్ పెట్టండి. 1/2 అవర్ తర్వాత బయట వదిలేసేయండి. 1/2 అవర్ మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఉడుకుడుకు నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళతోటి కడగండి. కొంచెం ఓపికతోటి పెట్టాలి, లేకపోతే దానికి మండుతుంది. గైస్
కుక్క పిల్లని అయితే ఇచ్చిపెట్టేసినాం అక్కడ కుక్క పిల్లల దగ్గర ఇచ్చిపెడితే మళ్ళీ ఆ పాలు చీకినాయి అనుకో నోట్లో పోతాయి కుక్క పిల్లలు పోతాయి. అందుకే కుక్క పిల్లలు మళ్ళీ కానరావు కాబట్టి అందుకే మనం బయట ఇచ్చిపెట్టాలి. అందుకే కుక్క పిల్లలు అయితే ఇష్టం ఎంత క్యూట్గా ఇది. దాని తల్ల అయితే బయటికి పోయింది. దానికి అది ట్యూబ్ పెట్టినాం కదా కొంచెం ఇవి పాలు తాగుతాయి ఇవి కూడా చచ్చిపోతాయి. దాన్ని బయటకు పంపిస్తాం. ఇవి ఇట్లా లేపాము ఇక లేపి కొద్దిగా పాడుకొని తీస్తున్నాం వీడియో. ఇవి ఇట్లని అలా ఇచ్చిపెడతాం. మీకు కూడా కుక్కలు ఇష్టమైతే లైక్ చేయండి. మీ ఇంట్లో కుక్క ఉంటే దాని పేరు కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇది ఏడుతుంది బాయ్. మళ్ళీ పాలు ఏమంటుంది చూడండి. ఇగో బాయ్ గైస్. ఇగో ఇది క్యూట్గా మిమ్మల్ని ఇగో మంచిగా కెమెరా చూస్తుంది. ఇగో చూడండి ఇది ఇట్లా యాక్టర్ అవుతుంది యాక్టింగ్ చేస్తుంది. కమల్ హాసన్ ఇక మా బాబాయ్ బనీ వేసుకున్నాడు బాడీ బిల్డర్. ఒకసారి ఇట్లా కండలు చెప్పి బయటకు వచ్చేస్తున్నాయి. బాగా చెప్తుంది. చలో బాయ్. బాయ్.